చదువు చెప్పుకోవడానికి చదువుకుంటే చాలు అనుకునే ఫ్యామిలీ. అండ్ మా తాతయ్య సిక్ అవడం వల్ల 17 ఇయర్స్కి పెళ్లి చేసుకోమంటే, నేను పెళ్లి చేసుకోవాలంటే చదువుకొనిస్తేనే పెళ్లి చేసుకుంటాననే కండిషన్ బట్టి పెళ్ళికి ఒప్పుకున్నాను. 18 ఇయర్స్కి పాప పుట్టింది. అండ్ సెకండ్ ఇయర్ డిగ్రీలో ఉన్నాను, ఇంటర్మీడియట్లో ఉన్నాను. సో ఫస్ట్ ఇయర్ డిగ్రీ ఎగ్జామ్స్ 3 months ప్రెగ్నెన్సీతో రాసి, దెన్ డిగ్రీ ఫినిష్ అయిన తర్వాత చార్టర్డ్ అకౌంటెన్సీ కోర్సుని పికప్ చేసుకున్నాను. వన్ ఆఫ్ ది టఫెస్ట్ కోర్స్ సిఏ కోర్సు. ఎందుకంటే ఆ టైంలో జెంట్సే 10 years, 15 years, 20 years కూడా ఫినిష్ చేయలేకపోయేవాళ్ళు. అండ్ బట్ స్టిల్ ఐ వాంటెడ్ టు ప్రూవ్ దట్ ఉమెన్ కెన్ డూ ఎనీథింగ్, దెర్ ఇస్ అ డెడికేషన్ అని. దెన్ పాపని చదివించుకుంటూ దెన్ సిఏ ఇంటర్న్షిప్ చేస్తూ సిఏ క్లాసెస్ అటెండ్ అవుతూ ఐ ఫినిష్డ్ మై సిఏ కోర్స్ ఇన్ 3 to 4 years. అండ్ అప్పుడు అంటే నార్మల్గా సిఏలు ఎంప్లాయ్మెంట్ చూస్ చేసుకుంటారండి, కానీ నేను ఎందుకంటే కంఫర్టబుల్ టైమింగ్స్ ఉంటాయి, నేను ప్రాక్టీస్ చేయాలి అని చెప్పి ప్రాక్టీస్ స్టార్ట్ చేసి 2017 వరకు ప్రాక్టీస్ చేశానండి. చాలా ఓవర్సీస్ కంపెనీస్కి వాళ్ళ బిజినెస్ ఇండియాలో సెటప్ చేయడానికి హెల్ప్ చేసేదాన్ని. అంటే బిజినెస్ ప్లాన్ కానీ వాళ్ళ రిజిస్ట్రేషన్స్ కానీ అలా. సో రేపు ఏదైనా బిజినెస్ చేద్దామని అనుకుంటూ దెన్ అప్పుడే ఈ కోవర్కింగ్ ఇండస్ట్రీ అనేది ఇవాల్వ్ అవ్వడం స్టార్ట్ అయిందండి. చిన్న స్పేస్ తోటి ఒక 50,000 స్క్వేర్ ఫీట్ తోటి హైదరాబాద్లో స్టార్ట్ చేశాము. అండ్ టిల్ 2020 వరకు 2.5-3 lakh స్క్వేర్ ఫీట్ చేశాము. అండ్ దెన్ బిజినెస్ బాగుంది. అండ్ దెన్ కోవిడ్ వచ్చింది. అండ్ మోస్ట్ ఇంపాక్టెడ్ సెక్టార్ ఇస్ ద రియల్ ఎస్టేట్ సెక్టార్. అసలు రేపు ఆఫీస్కి వెళ్తామా లేదా అనే అన్సర్టనిటీలో అసలు బిజినెస్ కంటిన్యూ అవుతుందా లేదా అనుకున్నాము. 2 years ఏం చేయలేదు, జస్ట్ వాచింగ్. లక్కీలీ బికాస్ ఆఫ్ ద కోవిడ్ ది కోవర్కింగ్ అండ్ మేనేజ్డ్ ఆఫీస్ సెగ్మెంట్ బాగా పికప్ అవడంతో అండ్ అగైన్ బిజినెస్ స్టార్ట్ చేసి దెన్ 6 cities-లో ఈరోజు వీఆర్ ఆపరేటింగ్ 20 lakh స్క్వేర్ ఫీట్, ఆల్మోస్ట్ 350 MNC అండ్ కార్పొరేట్ క్లయింట్స్కి సర్వీసెస్ అందిస్తున్నాము. థ్యాంక్ యూ సుందర్ గారు, వెరీ ఇన్స్పైరింగ్ స్టోరీ అండి. ఇంకొక విషయం, ఆమె పర్మిషన్ తీసుకుని చెప్తున్నాను. ఆమె ఇంత చెప్పినట్టు ప్రకాశం జిల్లాలో ఒక కుగ్రామం, డిగ్రీయే లేదు, ఇంగ్లీష్ అసలు రాదు. సో మరి ఇప్పుడు షీ హాజ్ ఆఫీసెస్ ఇన్ గురుగాం, పూణే, నౌ కల్కట్టా, Bangalore, Chennai, Vijayawada and all that. So definitely English రావాలి, and she doesn't shy. This will be an inspiration to many of our kids and parents. She took spoken English classes. మనం గుజరాత్ చేసిన వాళ్ళ కోసం అసలు ఇంగ్లీష్ మాట్లాడటం రాదు, అయినా కూడా బిజినెస్ చేస్తారు, మనం ఎందుకు చేయకూడదు. సో షీ ఇన్స్పైర్స్ మీ దట్ ఆస్పెక్ట్ ఆల్సో వెరీ మచ్. సో మనం we have to conclude this meeting very quickly because next CM గారి ప్రోగ్రామ్ ఉంది. దయచేసి CM గారి ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఇంకొక ప్యానల్ ఉంది డిస్కషను. ఇంత ఎక్స్పీరియన్స్డ్ ప్యానల్ మెంబర్స్ ఉన్నారు, వాళ్ళ స్టోరీలు కూడా మీరు విని ఇన్స్పైర్ అవ్వండి, మీ పిల్లల్ని ఇన్స్పైర్ చేయండి. అంటే మనం జాబ్ సీకర్స్ బదులు జాబ్ క్రియేటర్స్ అవ్వాలి. బాబు గారు ఎప్పుడు చెప్తా ఉంటారు, చంద్రబాబు నాయుడు గారు, డేర్ టు డ్రీమ్, కేర్ టు అచీవ్. సో ఆ మోటివేషన్ మీద ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ, ఆఫ్టర్ బాబు గారి ప్రోగ్రామ్ కొంచెం రిలాక్స్ అవుదాం, బయటకు వెళ్తారు, ఎవరు వెళ్ళడానికి వీలేదు, గేట్లు వేసేస్తాము. ఎందుకంటే నెక్స్ట్ ప్యానల్ ఇంకా ఇన్స్పైరింగ్ అక్కడ ఉండొచ్చు మీకు. అందుకని ఒక లాస్ట్ క్వశ్చన్ అడుగుతాను. ఈచ్ ప్యానల్ మెంబర్ ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ, ఐ గివ్ యూ 1 minute సార్. 1 advice or even 2 advices you want to give to the audience and to the younger crowd here. Yes. Yeah. 1 advice. I'm not big enough to give advice. Bullet points. I'm not big enough to give advice to anybody. Everybody has got their own way of thinking. వాట్ ఎవర్ యూ బిలీవ్ ఇన్ ఇట్, మీకు మా మనసులో ఏమనిపిస్తుందో అది చేయండి. ఒకరి కోసం బ్యాటర్స్ అక్కర్లేదు, ఒకరి గురించి ఆలోచించదండి. కానీ డబ్బు గురించి సంపాదించాలని వెళ్ళొద్దండి. ఏదో
ఏదైనా మంచి సొసైటీకి ఏదైనా మంచి చేస్తామని పోయినారంటే డబ్బు డెఫినెట్గా వస్తుంది. ఆ విధంగా చేయండి.